Hello, viewers. Welcome to American Indian Telangana Telugu Association News Channel by Shravanyam. 2014లో పుట్టిన తెలంగాణ రాష్ట్రం ఆ, భారతదేశం యొక్క కల్చరల్, ఫినాన్షియల్ అండ్ డిఫెన్స్ అభివృద్ధిలో ఎలా పాలు పంచుకుంటుందో ఈరోజు తెలుసుకుందాము ఈ ఫస్ట్ వీడియోలో. రీసెంట్గా మనకి తెలిసిన న్యూస్ ఏంటంటే ఆ, ఇండియా ఇండియాని రిప్రజెంట్ చేస్తూ తెలంగాణ దావోస్లో 1.7 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించింది. ఆ, సింగపూర్ నుండి 30,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఆకర్షించింది. ఆ, బయో ఏషియా సదస్సులో ఆ, 5,000 కోట్లని ఆకర్షించింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెరికన్ కంపెనీస్ 15,000 కోట్లు మరియు 15,000 మందికి ఉపాధి కల్పించడానికి తెలంగాణతో ఒప్పందం చేసుకున్నాయి. సో ఫినాన్స్ పరంగా తెలంగాణ ఇలాంటి అచీవ్మెంట్స్ తీసుకుంటుంది రీసెంట్ టైమ్స్లో. అపార్ట్ ఫ్రమ్ దాట్, తెలంగాణలో ఆ, మనకి రెండవ అంతర్జాతీయ విమానాశ్రయం వరంగల్లో రాబోతుంది. దానివల్ల వరంగల్కి డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఐటీ స్ట్రక్చర్, ఐటీ ఇండస్ట్రీ అండ్ ఆల్సో టెక్స్టైల్ ఇండస్ట్రీస్ మరియు రియల్ ఎస్టేట్లో చాలా గొప్పగా ఆ, అభివృద్ధి చూడబోతున్నాము రాబోయే కాలంలో. తెలంగాణ మరియు తెలంగాణలోని innovative people like Rudratega Raya working with American West, Europe, Russian companies and governments with చాలా ఇన్నోవేటివ్ థాట్స్. ఎలాగంటే వెండింగ్ మిషన్స్ని లింక్ చేయడం, అలాంటి ఇన్నోవేటివ్ థాట్స్తో వాళ్ళని కన్విన్స్ చేస్తున్నారు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి భారతదేశంలో మరియు తెలంగాణలో. సో మరియు తెలంగాణ ఈజ్ ఆల్సో వర్కింగ్ విత్ ఇండియన్ గవర్నమెంట్. తెలంగాణ ఇండియన్ గవర్నమెంట్తో పనిచేస్తుంది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సెక్యూర్ చేయడం కోసము విత్ యూరోప్. ఇంకా డిఫెన్స్ పరంగా వస్తే భారతదేశం యొక్క నావికాదళం యొక్క ప్రాజెక్ట్ 77లో న్యూక్లియర్ పవర్డ్ సబ్మరీన్స్ SSNs లో అమెరికా న్యూక్లియర్ డిటెక్టర్స్ని, న్యూక్లియర్ వార్ఫేర్ సూట్స్ని అందించడానికి ముందుకొచ్చింది ఇలాంటి ఇన్నోవేటివ్ థాట్స్ వల్ల. మరియు యూకేలోని రాల్స్ రాయల్స్ కంపెనీ 130 కిలో న్యూటన్ల ఇంజిన్లని భారతదేశం యొక్క ఎయిర్ ఫోర్స్ యొక్క AMCA-2 ఎయిర్ క్రాఫ్ట్స్లో పెట్టడానికి, తయారు చేయడానికి సంసిద్ధతని వ్యక్తపరిచింది. సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి తెలంగాణలో ట్యాక్స్ జనరేషన్ జరుగుతుంది. అలాంటి ట్యాక్స్తోనే ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే భద్రాద్రి టెంపుల్ మరియు యాదగిరిగుట్ట యొక్క టెంపుల్స్ యొక్క ఇన్నోవేషన్స్ని చూస్తున్నాము. యాదగిరిగుట్ట టెంపుల్లో రీసెంట్గా 40 కోట్లతో 68 కిలోల బంగారము, విమాన గోపురము బంగారంతో చేయబడింది అన్నమాట. సో అదంతా ఇన్నోవేటివ్ థాట్స్ వల్ల, తెలంగాణ యొక్క ఇన్నోవేటివ్ థాట్స్ వల్ల ఈ కల్చరల్ గ్లోరీ కూడా ఇండియాకి, తెలంగాణకి వస్తుంది. సో yeah, for more such like information, please like, share and subscribe the channel. Thank you.